ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఇంటర్నేషనల్ సోషల్ మీడియాలో మన పబ్లిసిటీని స్టార్ట్ చేసాం. దీని కాయిన్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ఏ రోజు రిలీజ్ చేస్తున్నాం మళ్ళీ చెప్తాను. ముందు దేనికైనా సరే పబ్లిసిటీ ఉన్నప్పుడు ఓపెన్ చేస్తే పర్చేజెస్ పెరుగుతాయి. ఇప్పుడు మనం 6 ఎక్స్చేంజ్లో, అంటే ఇప్పుడు మీరు చూస్తున్న అందులో పంపించిన కొన్ని ఎక్స్చేంజ్లు, కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. నేను మొత్తంగా 6 ఎక్స్చేంజ్లో పెడుతున్నాను, మళ్ళీ పెడతాను, అంటే ఇంకా ఉన్నాయి, అవి చేస్తున్నాను. ఇప్పుడు మొత్తంగా 6 ఎక్స్చేంజ్లో పెడుతున్నాను. మన కాయిన్ని ఇంటర్నేషనల్గా ఈ రోజు నుంచి పబ్లిసిటీ చేద్దాం. మనందరం గతంలో కాయిన్ సంపాదించుకున్నప్పుడు ఏ విధంగా అయితే కష్టపడ్డామో, దాన్ని అమ్ముకోవడం కోసం చేసే పబ్లిసిటీ కూడా అంతకి 10 రెట్లు మనం కష్టపడినప్పుడు, ఆ పబ్లిసిటీ చేస్తున్నప్పుడు మనం అనుకున్నటువంటి ఫలితాలు మనకు వస్తాయని బలంగా నమ్ముతున్న వారిలో నేను ఒకడిని. అందుకనే ముందుగా పబ్లిసిటీ స్టార్ట్ చేశాను. ఇంకా ఈ పబ్లిసిటీ విస్తృతంగా ఇంకా కొత్త కోణాల్లో, కొత్త ఐడియాలతో నేను దీన్ని పబ్లిసిటీ చేయడానికి ముందుకు పోతున్నాను. కాబట్టి అందరూ దాన్ని అనుకరించి మీ స్థాయిలో కూడా దీన్ని అలాగే పబ్లిసిటీ చేస్తే మన భారతదేశం అంతా మన ద్వారా వెళ్తుంది. ఇంటర్నేషనల్ సోషల్ మీడియా ద్వారా మిగతా దేశాలన్నింటికి వెళ్తాయి. అలాగే ఈ పబ్లిసిటీని, అంటే ఈ విషయాన్ని మన కస్టమర్స్ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరికి వెళ్ళేటట్టుగా చూడవలసిందిగా నా ప్రార్థన. అలా వెళ్ళినప్పుడే వాళ్ళలో మనోధైర్యం వస్తుంది, ఆ కాయిన్ మీద నమ్మకం వస్తుంది, తన దగ్గర ఉన్న కాయిన్స్ విలువైనవి అనేటువంటి గురి కుదురుతుంది. వాళ్ళు ఇంకా సంతోషించి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తారు. మనం దాన్ని పబ్లిసిటీ చేయాలి. మీరు ఏ కంపెనీలో ఉన్నా, ఎక్కడ పని చేస్తున్నా, దీనికోసం కూడా పనిచేయండి. ఎందుకంటే ఇక్కడ సంపద ఉంది, ఇక్కడ నీ ఆస్తి ఉంది. ఇంకా చెప్పాలంటే నీ తాత ఆస్తి ఇక్కడ ఉంది. ఎందుకంటే సంవత్సరాల తరబడి 500 సంవత్సరాలకి సరిపడగా పెట్టాను. 500 సంవత్సరాలకి వరకు వస్తూనే ఉంటది. 500 సంవత్సరాల వరకు ఒక్క కాయిన్ ఉన్నా వస్తుంది. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని మనం ముందు తీసుకుపండి. పబ్లిసిటీని విస్తృతంగా చేయండి. ప్రతి కస్టమర్కి ఇది పంపించండి. నీ కాయిన్, నా కాయిన్, మన కాయిన్ అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. కాబట్టి మన బంగారం, మన క్రిప్టో బంగారం ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంది. కాబట్టి దీన్ని పబ్లిసిటీ చేయండి అర్జెంట్గా. అందరికీ తెలియజేయండి, ఒక్కరిని వదలొద్దు, అందరికీ పంపించండి. థ్యాంక్ యూ డాడీ. ఇప్పుడు నేను చెప్పే అనాలిసిస్ జాగ్రత్తగా వినండి. ఇది మీరు అనువదించే భాషల్లోనూ, మీరు పెట్టే యూట్యూబ్స్లోను, మీరు చెప్పే విధానంలోనూ ఖచ్చితంగా అందరికీ తెలియజేయండి. ఇదే మన కాయిన్కి ఆయుష్. దీన్నే మనం కరెక్ట్గా పబ్లిసిటీ చేయాలి. ముఖ్యంగా ఇందులోను అక్కడ ఇంగ్లీష్లో ఉన్నది, నేను తెలుగులో నాకు తెలిసింది చెప్తున్నాను, అంటే మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ప్రయత్నిస్తున్నాను అన్నమాట. మనం 2300 కోట్ల కాయిన్స్ పెట్టాం, గుర్తుంది కదా మీకు? 2300 కోట్ల కాయిన్స్ పెట్టాం. ఆ 2300 కోట్ల కాయిన్స్లో మన డెవలప్మెంట్స్కి, కంపెనీ డెవలప్మెంట్స్కి, ఇంకా అనేక ఇతరత్ర మనం అప్పుడు మాట్లాడుకున్నట్లుగా అన్నింటినీ కలిపి పెట్టాను. కానీ ఇప్పుడు ఏం చేశానంటే అందులో 860 కోట్ల కాయిన్స్ బర్న్ చేశాను. 860 కోట్ల కాయిన్స్ బర్న్ చేశాను. 860 crores కాయిన్స్ బర్న్ చేశాను. దానివల్ల మనకి ఎంత లోడ్ తగ్గుతుందో తెలుసు కదా మీకు. మన కాయిన్స్కి ఇంకా విలువ పెరుగుతుంది, ఇంకా వేగంగా పెరుగుతుంది. ఇంకా కాయిన్ ఎప్పుడైతే తగ్గిందో ఇంకా పెరుగుతుంది. ఇది నేను నా సొంతంగా ఉంచుకొని, లేకపోతే దీని డెవలప్మెంట్స్ కోసం ఉంచుకొని ఆ కాయిన్స్ అమ్ముకొని నేను సంపాదించుకోవచ్చు. కానీ నాకు కావాల్సింది డబ్బుల సంపాదన కాదు, మీ సంపాదన పెరగాలి, మీ సంపద పెరగాలి. నేను మాట ఇచ్చిన ఆ ఫంక్షన్ అకౌంట్స్కి, నేను మాట ఇచ్చిన ఆ ఎడ్యుకేషనల్ అకౌంట్స్కి, నేను మాట ఇచ్చిన ఆ వెహికల్ అకౌంట్స్కి, నేను మాట ఇచ్చిన SOE అకౌంట్స్కి, అలా నేను మాట ఇచ్చిన ప్రతిదాన్ని నెరవేరాలని 860 కోట్లని వదులుకొని బర్న్ చేశాను. 1440 కోట్లు మాత్రమే ఇప్పుడు ఉంది. 1440 కోట్లు మాత్రమే ఉంది. ఈ 1440 కోట్ల మంది తక్కువ ఉన్నది కాబట్టి మన కాయిన్ ఇంకా రేటు పెరుగుతుంది. దీని గురించి మళ్ళీ నేను తర్వాత వీడియోలో మళ్ళీ చెప్తాను. ఈ అరకాయిన్ మీది కాదు, ఈ అరకాయిన్ మీది కాదు. కంపెనీ డెవలప్మెంట్ కోసం పెట్టిన కాయిన్స్ లో నేను తీస్తున్నాను. కానీ ఇవి మైనర్స్కి వెళ్ళిన వెంటనే బర్న్ అయిపోతాయి. మైనర్స్కి వెళ్ళిన వెంటనే బర్న్ అయిపోతాయి, సర్క్యులేషన్లోకి రావు. ఇప్పుడు 30 రూపాయలు ఉన్నాయి కదా, ఈ 30 రూపాయలు ఒక కాయిన్ 100 రూపాయలు, అంటే 5 కాయిన్స్ అంతే 500 రూపాయలు మీకు వస్తుంది. 5 కాయిన్స్ అమ్మితే 500 రూపాయలు మీకు వస్తుంది. గతంలో మీరు కొనుక్కున్న కాయిన్స్ 500 రూపాయలకి ఇచ్చినప్పుడు మీకు నాన్ స్టాపబుల్గా ఇచ్చివ్వండి, 100 రూపాయలు పైగా. కానీ ఇప్పుడు ఈ 500 రూపాయలు మీరు సంపాదించుకున్నందుకు గాను, ఇందులో మీరు అమ్ముకొని సంపాదించినందుకు గాను కంపెనీ డెవలప్మెంట్ కాయిన్స్లో నుంచి, మీ కాదు, కంపెనీ డెవలప్మెంట్స్ కాయిన్స్ అమ్మిన దాంట్లోంచి 150 రూపాయలు నాన్ స్టాకబుల్ కింద ఈ 25 లెవెల్స్ తర్వాత మీరు పెంచుకున్న 25 లెవెల్స్కి ఇస్తున్నాను. అంటే కంపెనీ మీకే ఇస్తుంది. లాస్ట్ టైం మనం చేసిన దాంట్లో మీరు ఇస్తే అందులో తీసి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మీరు తీసుకుంటే కంపెనీ లాభాల్లోంచి మీకు ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఇస్తే
అందులోంచి తీసి మీకు ఇచ్చేవారు గిఫ్ట్లు వగేరలు అన్ని, కార్లు, బళ్ళు, సెల్ ఫోన్లు అన్ని కలిపి. కానీ ఇక్కడ మీరు 500 రూపాయలు తీసుకుంటే ఇందులో మళ్ళీ మీకు నాన్ స్టాకబుల్ వస్తుంది. అలాగే కొన్ని గిఫ్ట్లు కూడా పెట్టదలుచుకున్నాం దాంట్లో. ఈ ఎవరైతే బాగా సేల్ చేస్తారో, ఎవరైతే ఎక్కువ రిఫరెన్స్ తెచ్చారో దాని మీద ప్లాన్ చేస్తున్నాను. ఇంకా నేను దాన్ని పూర్తి చేయలేదో చెప్తాను. అంటే మీకు నాన్ స్టాకబుల్ నిరంతరంగా ఎన్నెలు వస్తుందో చెప్పుకొని చూద్దాం. ఈ సంవత్సరం, మళ్ళీ సంవత్సరం, మళ్ళీ సంవత్సరం, మళ్ళీ సంవత్సరం, అలాగా మీకు 500 సంవత్సరాల వరకు మీకు వస్తూనే ఉంటది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మీరు 500 రూపాయలు తీసుకుంటే, లేదా మీరు తీసుకున్న ప్రతిసారి 100 రూపాయలు తీసుకోండి, 100 రూపాయలు మీరు సంపాదించండి, 10 రూపాయలు మీరు సంపాదించండి. మీరు సంపాదించిన ప్రతిసారి 25 లెవెల్స్ అండ్ ఇంకా పై లెవెల్కి కూడా నాన్ స్టాకబుల్ వెళ్తుంటుంది. అంటే నిరంతర ప్రవాహ సమూహ నది, నిరంతర ప్రవాహ సమూహ నది అంటే 4-5 పాయలు కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక నిరంతర ప్రవాహం అన్నమాట ఇది. దీన్ని ఒకసారి ఇమేజ్ చేసుకోండి. మీకు నాన్ స్టాకబుల్ చాలా ఎక్కువ వస్తుంది. ఇది మై నీడ్స్ నుంచి తీసుకుంటున్నాను కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి అందరూ చర్చించుకోండి. అందరూ మీరు జూమ్ మీట్లు పెట్టుకోండి. ఒకరికొకరు అన్ని భాషల్లో మీరు చేయండి, మీకు తెలుస్తుంది. ఇది మై నీడ్స్లోకి వెళ్ళిందంటే అర్థం ఏంటి? కాయిన్ బర్న్ అయిపోతుంది. ఈవేళ 100 కాయిన్స్ ఎందులోకి వెళ్ళాయి అనుకోండి, ఆ 100 కాయిన్స్ మన సర్క్యులేషన్ లో ఉండవు. అంటే మన 1440 కోట్లోంచి 100 కాయిన్స్ తగ్గిపోతాయి, ఇంకొండవు అవి. నేను ప్రతి సంవత్సరం ఎన్ని కాయిన్స్ బర్న్ అయిపోయాయో నేను ప్రకటిస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం ఎన్ని కాయిన్స్ బర్న్ అవుతాయో నేను ప్రకటిస్తూ ఉంటాను. మీకు తెలుసో, మీరు గుర్తుందో లేదో, నేను చెప్పాను లాస్ట్ ఇయర్ మనం ఈ సంవత్సరం ఎన్ని కాయిన్స్ బర్న్ చేస్తామో మీకు చెప్తాను అని చెప్పాను. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి 860 కోట్ల కాయిన్స్ మీకు బర్న్ చేస్తాను. మరి ఇంకా మిగిలిన 1440 కోట్ల కాయిన్స్ లో మై నీడ్స్ ద్వారా విపరీతంగా బర్న్ అవుతూనే ఉంటాయి. ఇది కాక మరికొన్ని విషయాలు చెప్తాను. మరొక ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. దీన్ని అర్థం చేసుకునేలాగా 100కి 10 సార్లు 100 సార్లు వినండి. దీంట్లో నేను చెప్పే ప్రతి పదంలోనూ, ప్రతి అక్షరంలోనూ, ప్రతి భావంలోనూ అర్థాన్ని అందరికీ తెలియజేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మన కాయిన్ని మై నీడ్స్ లో యూటిలిటీగా వాడుతున్నాం. ప్రపంచంలో ఇంత భారీ ఎత్తున, పెద్ద ఎత్తున యూటిలిటీగా వాడే ఏకైక కాయిన్ కిబో కాయిన్. మీకు బిట్ కాయిన్ లాంటివి కూడా చిన్న చిన్న 4-5 షాపుల్లో మాత్రమే వాడుకోవడం జరుగుతుంది. కానీ కిబో కాయిన్ మాత్రం మీరు కొనే ప్రతి కొనుగోలులో, మీరు చేసే ప్రతి ప్రయాణంలో, మీరు చేసే ప్రతి ట్రాన్స్పోర్ట్లో, మీరు జీవించే ప్రతి జీవనంలో, మీ మనుగడలో కూడా ఈ కాయిన్ యూటిలిటీకి వస్తుంది. అంటే బర్న్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు మీరు కూరగాయలు కొన్నారు, అందులో రివార్డ్ పాయింట్స్ కింద మార్చుకునే వాడుతున్నారు. లేదా షాపింగ్లు చేశారు, రివార్డ్ కాయిన్స్ కింద మార్చుకొని కొంత డిస్కౌంట్ కింద వాడుతున్నారు. రకరకాల ఎన్ని వస్తువులు ఉన్నాయో అన్ని వస్తువుల్లోనూ, ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లోనూ వాడుతున్నాం. నాకు తెలిసిన అంచనా ప్రకారం, నా అంచనాలు ఇంతవరకు నేను చేసింది కరెక్ట్ అని మీరు నమ్మితే, ఈ 1440 కోట్లు ఒక మై నీడ్స్ నుండి బర్న్ అయిపోతాయి. కానీ ఇంటర్నేషనల్ లో కూడా మనం కాయిన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు కాయిన్స్ ఇచ్చే విధానం చెప్తాను. కిబో అనే ఒక మూల కేంద్రం నుంచి బీసీటీకి వెళ్ళి, బీసీటీ నుంచి రివార్డ్ పాయింట్స్ గా మారి మై నీడ్స్ లోకి వెళ్తాయి. అలాగే మై నీడ్స్ లో బీసీటీలో నుంచి మై నీడ్స్ వెళ్తుంది రివార్డ్ పాయింట్స్ గా. కానీ బీసీటీ నుంచి డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఇచ్చే విధానం తీసుకున్నాను. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఇవి అంటే బీసీటీలో కొన్న కాయిన్ మై నీడ్స్ వాడుకోవచ్చు, లేదా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కూడా పట్టుకెళ్ళిపోవచ్చు. ఇది మొదటి విధానం. ఇది రెండో విధానం చెప్తాను. మీకు వెండర్ పోర్టల్ అని ఇప్పుడు కొత్తగా తయారు చేస్తున్నాను, అది ఇస్తాను. మై నీడ్స్ లో ఆ వెండర్ పోర్టల్ ఉంటుంది. మీరు ఇది వరకు వాడారు. ఇవి వెండర్ పోర్టల్ ఎలా వాడారంటే, పెట్రోల్ బంకులకి, బంగారు షాపులకి, కూరగాయల షాపులకి, ఇలా చాలా వాటికి మీరు లాస్ట్ ఇయర్ ఇచ్చేవారు. అదే వెండర్ పోర్టల్. ఆ వెండర్స్ కి, అంటే షాపుల వాళ్ళకి, వాళ్ళు నాకు కాయిన్ 10 రూపాయలు కావాలి, కాయిన్ నాకు 50 రూపాయలు కావాలి, 80 రూపాయలు కావాలి అని వాళ్ళే ఒక రేట్ చెప్తారు. ఆ రేటు ప్రకారం వాళ్ళు ఇచ్చే దాంట్లో నుంచి ఇంత పర్సెంటేజ్, పెట్రోల్ చూడండి 20% తీసుకున్నారు వాళ్ళందరూ. అలాగే ఇప్పుడు మిగతా అన్ని షాపులకి ఇచ్చేయండి. వాళ్ళు ఈ కాయిన్స్ ని కూడా డైరెక్ట్ గా వాళ్ళ వెండర్ పోర్టల్లోకి మీ కిబో తాలూకా మూల కేంద్రం నుంచి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ కల్పిస్తున్నాను. ఇప్పుడు అది వస్తుంది. అంటే మీ వెండర్ పోర్టల్లోకి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కాయిన్ కొంత, క్యాష్ కొంత, అంటే మై నీడ్స్ నుంచి క్యాష్ ఇచ్చేయచ్చు మీరు. ఆ విధానం అంతా నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఈ షాప్కార్లకి, ఈ షాప్ ఓనర్స్ కి, లాడ్జీలకి, అన్నింటికి ఎక్కడెక్కడైతే అమ్మకం, కొనుగోలు, లేదా ట్రాన్స్పోర్ట్, ట్రావెల్, ఇలా ఎన్ని ఉన్నాయో అన్నింటిలో కూడా ఈ వెండర్ పోర్టల్ ఓపెన్ చేసి వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళకి వచ్చిన లాభాన్ని బట్టి వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని ఎంత పర్సెంటేజ్ అయితే అంత పర్సెంటేజ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే, అలా వచ్చిన కాయిన్స్ కి మళ్ళీ వీళ్ళకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, 100కు లోపు కొనుక్కున్నారు, దీన్ని పట్టుకెళ్ళి బీసీటీలో అమ్మేసుకొని వాళ్ళు క్యాష్ చేసుకోవచ్చు. వాళ్ళకి బీసీటీలో కొనుక్కునే ఆప్షన్ ఇస్తున్నాను. ఇక రెండవది, మన ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు నేను 6 ఇస్తున్నాను. కానీ
భవిష్యత్తులో నేను గతంలో చెప్పినట్టుగా అన్ని ఎక్స్చేంజ్లోకి ఇచ్చేస్తున్నాను. అంటే ఏ ఎక్స్చేంజ్లోనైనా వీళ్ళు అమ్ముకోవచ్చు. అంటే వెంటర్పాట్లో ఉన్న వాళ్ళు, ఈ సావుకారులందరూ లేదా దుకాణదారులందరూ లేదా ఈ షాపులు ఉన్న వాళ్ళందరూ డీసీట్లు అమ్ముకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇటు మన ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో అమ్ముకునే అవకాశం కూడా ఇచ్చేస్తున్నాడు. అంటే ఇక్కడ 2 మార్గాలు, ఇక్కడ కూడా 2 మార్గాలు. ఎక్కడైనా అమ్ముకోవచ్చు, అక్కడైనా అమ్ముకోవచ్చు. ఇంకా తర్వాతది ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ లో కాయిన్స్ మళ్ళీ మీకు చాలా మనీ అవుతున్నాయి. ఇప్పుడు ఇస్తున్నాం కదా, ఈ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ నుంచి కూడా ఇప్పుడు మన బీసీ నుంచి వెళ్ళి మైనిట్స్ లో ఎలా కాయిన్ యూటిలిటీలో తీసుకెళ్తున్నామో, వెండర్ పోర్టల్ నుంచి ఈ దుకాణదారుల నుంచి ఎలా ఇంటర్నేషనల్ లో తీసుకెళ్తున్నామో, అలాగే ఇప్పుడు మీరు అంటే యూటిలిటీ వాడుతున్న కదా రెండింటిలో, అలాగే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో కూడా యూటిలిటీకి రెడీ చేశాను. ఇంకా అనేక మార్గాల్లో చేస్తున్నాను. అంటే డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ లో ఉన్నది కూడా యూటిలిటీలోకి పెట్టేస్తున్నాం. అలా యూటిలిటీలోకి వెళ్ళిన ప్రతి కాయిన్ బర్న్ అవుతుంది. ఇటు మైనిట్స్ లోకి వెళ్ళే ప్రతి కాయిన్ కూడా బర్న్ అయిపోతుంది. ఇటు వెండర్ పాట్లోకి వెళ్ళిన ప్రతి కాయిన్ కూడా మైనిట్స్ లో కంటే బీసీలోకి వెళ్తే మైనిట్స్ లో బర్న్ అయిపోద్ది. లేదా మన ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ లోకి వెళితే అక్కడ యూటిలిటీలో బర్న్ అయిపోతాయి. అంటే ఈ 1440 కోట్లు ఆవిరైపోతాయి. అందువల్ల ఏం జరుగుతుంది, మీకు రేటు విపరీతంగా పెరుగుతుంది. తొందరపడి అమ్మేసుకున్న వాళ్ళు నష్టపోతారు. చూసుకొని అవసరం మేరకు, ఆపద మేరకు చూసుకొని అమ్ముకోండి. మీ కాయిన్ ఈవేళ అమ్మేస్తే నేను ఈవేళ నా అన్ని రకాల ఆపదలోంచి వెళ్ళిపోతానంటే అమ్మేయచ్చు. లేదంటే అవసరం మేరకు మాత్రమే అమ్ముకోండి. ఇది దీని విషయం. ఇలా ఇంటర్నేషనల్ గాను, నేషనల్ గాను, ఇప్పుడు నేను అన్నట్టుగా వివిధ మార్గాల్లో దీని కాయిన్ యూటిలిటీలో తీసుకెళ్లి బర్న్ చేసే విధానం ప్రపంచ మార్కెట్లో ఉన్న అన్ని కాయిన్స్ లోను ఒక్క కిబో కాయిన్ కి మాత్రమే ఉంది. అంటే దీని వాల్యూ ఎంత ఉంటుందో చూడండి. దీన్ని ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ గమనిస్తారు. ఇప్పటికే చాలా మంది గమనించారు. కాయిన్ యూటిలిటీలకు వెళ్ళింది ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వెళ్ళింది కిబో కాయిన్ మాత్రమే. నీ సంపద మాత్రమే, నీ క్రిప్టో బంగారం మాత్రమే, నీ కిబో కాయిన్ మాత్రమే. కాబట్టి నీ కాయిన్ ఎంత విలువైందో నువ్వు తెలుసుకో. 1440 కోట్లు 2300 కోట్ల నుంచి 2300 కోట్ల నుంచి 1440 కోట్లకి తగ్గించాను. అంటే ఎంత జాగ్రత్త తీసుకొని వెళ్తున్నానో వ్యక్తిగతంగా మనసును శుద్ధి చేసుకొని, అంటే మనసు మంచిగా చూసుకొని నన్ను అర్థం చేసుకోవడం ట్రై చేయండి. 860 కోట్ల కాయిన్స్ నేను బర్న్ చేయకుండా ఉంచుంటే అవి నాకు మేలు చేస్తే నాకు డబ్బులుగా మారుతాయి. కానీ ఇచ్చిన మాట నేను మళ్ళీ చెప్తున్నాను, నా కొడుకు పేరు పెట్టుకుని దీనికి వాడి పేరు నిలబడేదానికంటే ఈ డబ్బులు ఎక్కువ కాదు. మీ అందరి జీవితాలు బాగుపడడం కంటే ఈ డబ్బులు ఎక్కువ కాదు. నా మీద మీకున్న నమ్మకాన్ని చిరస్థాయిగా ఉంచడంలో ఇది తోడ్పడుతుంది. కాబట్టి దానికంటే ఈ డబ్బులు ఎక్కువ కాదు. ఇప్పుడు మన కాయిన్ని మీరందరూ ఈ మొత్తం విషయాలన్నీ ప్రమోట్ చేసి మీరందరికీ తెలియజేయండి. మన కస్టమర్స్ కూడా ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి విషయాన్ని అలా పంపించి వాళ్ళకి అర్థం కాకపోతే అర్థమయ్యేలా చేయండి. ఇప్పుడు నేను ఆడిట్ చేసినటువంటి ఆడిట్ రిపోర్ట్ కూడా అందులో పెట్టాను. అలాగే ప్రతి విషయం అందులో పెట్టాను, ఇంకా పెడుతున్నాను. ఇంకా ఈ వెబ్సైట్ ఇక్కడితో ఆగిపోలేదు. మళ్ళీ డెవలప్ చేస్తున్నాను. వీలైతే 2-3 రోజుల్లో మళ్ళీ కొత్త డెవలప్మెంట్ వస్తుంది. మళ్ళీ చూడండి, డెవలప్ చేస్తూనే ఉంటాను, పబ్లిసిటీ చేస్తూనే ఉందాం. మన కాయిన్ యూటిలిటీలోకి వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే కాయిన్ బర్న్ అయిపోతుంది అనమాట. కాబట్టి నాకు ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. నేను లాస్ట్ టైం 10 రూపాయలకి, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలకి, 50 రూపాయలు, కొంతమంది అయితే 300 రూపాయలు కూడా కాయిన్స్ కొనుక్కున్నారు కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో. వాళ్ళందరూ మీ రేట్లు, మీరు కొనుక్కున్న రేట్లకు దాటి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇది చక్కగా మార్కెట్లోకి వెళ్తుంది. తక్కువ నష్టానికి అమ్ముకోకండి. 100 రూపాయలకి అయితే బీసీట్లో ఉంది, మైనిట్స్లోకి అది వెళ్ళి బర్న్ అయిపోతుంది. మన ఎక్స్చేంజ్లో ఎంతవరకు వెళ్తుంది అనేది చెప్పలేం. అద్భుతంగా వెళ్తుందని చెప్పగలను. ఎందుకంటే నా లక్ష్యం 1 lakh వెళ్ళే వరకు నిర్విరంగా ప్రయత్నించాలి. ఇది నా లక్ష్యం. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఈ విషయాలు అందరికీ తెలియజేయండి. మీరు చూసుకోండి, ఏ కాయిన్ అయినా ఎంత యూటిలిటీ ఇచ్చిన కాయిన్ ఏదైనా ఉందా. ఏదో 1-2 షాపుల్లోనూ పిజ్జా కోసం, బిర్యానీ కోసం ఇచ్చి అన్నయ్య అనే వార్తలు తప్ప ఇంత విరివిగా లేదు. నేను కాయిన్ యూటిలిటీకి ప్లాన్ చేసుకునేది భయంకరంగా ప్లాన్ చేశాను. గేమింగ్ లో పెట్టాను దీన్ని, యూటిలిటీలో కాకుండా. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ గా ఉన్న గేమ్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ క్రిప్టో తీసుకుంటున్నటువంటి గేమ్స్ అన్నింటిలోకి పెట్టేశాను ఇది. నెక్స్ట్ మన కంపెనీయే ఒక భారీ గేమ్ ని ప్లాన్ చేశాను. అంటే అలాంటి గేమ్స్ చాలా డిజైన్ చేశాను. అందులో ఒక గేమ్ ని అత్యద్భుతంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళు, ముసలి వాళ్ళు వరకు కూడా ఆడుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి గేమ్ ని రెడీ చేస్తున్నాను. దాని వర్క్ జరుగుతుంది. ఈ గేమ్ విజ్ఞానంతో కూడుకున్నది, అలాగే ఆటకి అనుకూలంగా ఉన్నది,
మనకి ఎంతో వినోదాన్ని పంచుతుంది, ఎంతో విహారాన్ని ఇందులో చూపిస్తుంది. అలాంటి గేమ్ ఇప్పుడు రెడీ అవుతుంది. ఆ గేమ్‌లో కూడా ఈ మన కిబో కాయిన్‌ని యూటిలిటీలోకి తీసుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే ఇందులో కాయిన్స్ బర్న్ చేసేద్దారనే ఉద్దేశంతోటే ఆ గేమ్‌ని డిజైన్ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు బర్న్ చేస్తున్నారేంటి డాడీ? బర్న్ చేసేయడం ఎందుకు అనుకుంటున్నారు. బర్న్ చేసేయడం అంటే మీరు కోరిన డబ్బులు మీకిస్తూ, ఆ డబ్బులు నేను కొని బర్న్ చేస్తున్నాను. మీరు కోరిన డబ్బులు మీకు ఇచ్చేస్తూ అంటే మీరు ఎంత కమ్ముకున్నారు అందుకి అది నేను యూటిలిటీలో పెట్టానంటే అర్థం ఏంటి నేను కొనుక్కున్నాను అర్థం. అది బర్న్ చేస్తాను. ఎందుకంటే ఇచ్చిన మాట లక్ష్యం లక్ష. దానికోసం నేను పరితపిస్తున్నాను, పరిశ్రమిస్తున్నాను, పరి విధాలుగా పడి లేసి పరిగెడుతున్నాను. నా కిబో డాడీస్, నా మైనిస్ డాడీస్, నా ఇంటర్నేషనల్ క్రిప్టో డాడీస్ అందరూ నాతో కలిసి రండి. మన కాయిన్‌ని ఎక్కడ తీసుకెళ్తానో మీకు చూపిస్తాను. కుమ్మేస్తాను. కుమ్మించేస్తాను. కుమ్మేద్దాం కూడా. నేను దీని మీద ఇంకా మంచి వివరాలు ఇంకా ముందుకు ఇస్తాను. ఈ కాయిన్ బర్న్ అయిన విషయాన్ని మాత్రం గ్రహించండి. కాయిన్ యూటిలిటీలోకి వెళ్తున్న విషయాన్ని గమనించండి. బీసీటీ నుంచి మైనిట్స్‌కి, బీసీటీ నుంచి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్‌కి, అలాగే వెండర్ పోర్టల్ నుంచి దుకాణం నుంచి బీసీటీకి, దుకాణం నుంచి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్‌కి వెళ్తుంది. అలాగే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్‌కి వెళ్ళిన తర్వాత ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ నుంచి అనేక ఎక్స్చేంజ్‌లోకి మారుతూ ఉంటది. అలాగే కాయిన్ యూటిలిటీ కింద ఇక్కడ మళ్ళీ మారిపోతూ ఉంటది. అంటే 3 మార్గాల్లోనూ కూడా ఇంటర్నేషనల్‌కి వెళ్ళొచ్చు. 3 మార్గాల్లోనూ కూడా కాయిన్ యూటిలిటీకి వెళ్ళొచ్చు. ఇది మనకి సత్తా. దమ్ముందా? రా నాతో ప్రయాణం చేయి. దమ్ము లేదా? నీ కాయిన్ నువ్వు అమ్ముకొని హ్యాపీగా ఉండు. నేను శ్రమిస్తున్నాను. నాతో పాటు అనేక మంది నా మాటల కోసం, నా అడుగుజాడల కోసం ఎదురొచ్చే మా డాడీస్ 99.9% నాతోటే ఉన్నారు. యెస్. వాళ్ళు మెసేజ్‌లు పెడుతున్నారు. మీతోటి అందరితో నేను ప్రయాణం చేస్తాను. మనం కలిసి ఎలా పని చేద్దామో చూద్దాం. నేను చెప్తాను అంతాను. నాకు పర్సనల్‌గా ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరినీ ఇప్పుడు ఈ వర్క్‌లు అయిపోయిన తర్వాత నేను నా పని మీద ఉంటాను. థాంక్ యూ డాడీస్. మీ ఆదరణ కోసం, మీతో కలిసి నడవడం కోసం, నీకోసం ఎదురు చూస్తున్న మీ డాడీ. థాంక్ యూ డాడీస్.